ఈరోజు మన రెసిపీ వీడియో ఏంటా అనుకుంటున్నారా మీరందరూ? మా నాయనమ్మ గారి సీక్రెట్ మసాలా వేసి మామిడికాయ బోటీ కూర. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమే కదా. ఈ రెసిపీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. దయచేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ముందుగా బోటీని తీసుకొని శుభ్రం చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. తీసుకున్న బోటీకి ఒక్క మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 2 మామిడికాయలని తీసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోండి. కుక్కర్ని తీసుకొని మనం శుభ్రం చేసుకున్న ఈ బోటీని కుక్కర్లో వేసేసుకొని పసుపు కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ని వేసి అంతా కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మామిడికాయని తీసుకొని దాని మీద ఉన్న తోలును తీసేయండి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. సీక్రెట్ మసాలా అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదే అది. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 యాలుక్కాయి, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, ఎండి కొబ్బరి, టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి మిక్సీ జార్లో వేసేసి తగినన్ని నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మసాలా పేస్టు రెడీ అయిపోయింది కదండి. మరో పక్కన మన బోటీ కూడా చక్కగా ఉడికిపోయింది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మంచి కలర్లో వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బోటీని వేసేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని ఈ ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయ్యాక రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. టీ స్పూన్ దాకా పసుపు, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి. బోటీని మనం కాసేపు ఈ స్పైసెస్లో ఉడికించుకుంటే స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పడుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలని ఒక టమాటాని తీసుకొని, టమాటా అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి, 1 టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళని వేసుకొని లో టు మీడియం మంట మీద పెట్టుకొని మనం ఉడికించుకుందాం. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే 1 లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఇప్పుడు మనం మీడియం మంట మీద పెట్టుకొని మూతను పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును కానీ కారాన్ని కానీ వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికాయ బోటీ కూరలో నుంచి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యాక పైన నుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను వేసి అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టాప్ చేసేసుకోండి. నేనండి ఎంతో రుచికరంగా ఉండే మా నాయనమ్మ గారి సీక్రెట్ మసాలా వేసి మామిడికాయ బోటీ కర్రీ రెడీ. బోటీ కూరని మీరు చపాతీలోకైనా పుల్కాలైనా వైట్ రైస్ అసలు దేనిలోకైనా తినొచ్చు.
ఒక్కసారి ఈ మసాలా వేసి ఈ మామిడికాయ బోటి కూరని చేసి చూడండి, రుచి అనేది అమోఘం. మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.